తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్న పంట పామాయిల్ సాగు. ఒక్కసారి మొక్క నాటితే 40 ఏళ్ల పాటు దిగుబడులతో రైతులకు లాభాలు తెస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పామాయిల్ సాగుకు 30 ఏళ్ల క్రితమే మంత్రి తుమ్మల బాటలు వేసి మార్గదర్శిగా మారారు. ఎంతో మంది రైతులకు దిశానిర్దేశం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? పామాయిల్ సాగు కోసం మంత్రి తుమ్మల చేసిన కృషి ఏంటి? ప్రతికూల వాతావరణం ఉన్నా ఢోకా లేని పంట ఏదన్నా ఉంది అంటే అది ఆయిల్ పామ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. రైతులకు లాభాలను తెచ్చిపెట్టే పంట కూడా ఇదే. ఇక నేటి కాలంలో నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఆయిల్ పామ్ కు కూడా మంచి ధర లభిస్తోంది. ఇటీవలి కాలంలో ఈ పంట సాగు రైతులకు సిరులు పండిస్తోంది. ఒకప్పుడు ఆయిల్ పామ్ అంటేనే ఆమడ దూరం వెళ్లే రైతాంగం ప్రస్తుతం ఈ సాగుకు ఉత్సాహం చూపుతోంది. అంచనాలకు మించిన గిట్టుబాటు రావడమే ఇందుకు కారణం. చీడపీడలు, గిట్టుబాటు కాని ధరలతో సతమతమవుతున్న రైతాంగానికి ఆయిల్ పామ్ ప్రస్తుతం ఆశాదీపంలా మారింది. మన దేశంలో ఆయిల్ పామ్ పంటను మొదట 1886లో కోల్కతాలోని నేషనల్ రాయల్ బొటానికల్ గార్డెన్లో పరిచయం చేశారు. ఆ తర్వాత మన దేశంలోని 22 రాష్ట్రాల్లో పామాయిల్ సాగుకు అవకాశాలున్నట్టు నివేదికలొచ్చాయి. దీంతో 2 తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో పామాయిల్ సాగు చేస్తున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ సాగుకు బాటలు వేసిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు దక్కుతుంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెదవేగి నుంచి ఓ పామాయిల్ మొక్కను తెప్పించి నాటి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, తెలంగాణలో పామాయిల్ తొలి సాగుకు బాటలు వేశారు మంత్రి తుమ్మల. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పామాయిల్ తొలి మొక్కను నాటించారు. తొలుత తన వ్యవసాయ క్షేత్రం దమ్మపేట మండలం గండుగులపల్లిలో పామాయిల్ సాగుకు శ్రీకారం చుట్టారు. తుమ్మలతో పాటు మరికొంతమంది ఔత్సాహిక రైతులు పామాయిల్ సాగు చేశారు. అలా మొదలైన పామాయిల్ సాగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ప్రస్తుతం 50,000 ఎకరాలకు పైగా సాగుకు చేరుకుంది. అశ్వరావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పామాయిల్ రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. పామాయిల్ సాగుకు బాటలు వేసిన తుమ్మల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో దమ్మపేట మండలం అశ్వరావుపేటలో నూతన పామాయిల్ ఫ్యాక్టరీ నెలకొల్పారు. అది పామాయిల్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. తాను పామాయిల్ వ్యవసాయం చేయడమే కాకుండా తోటి రైతులను రాజుగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగుకు కేబినెట్ లో ఆమోదం చేయించి తుమ్మల చరిత్రలో నిలిచారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ధర మళ్లీ కూడా డ్రాస్టిక్ గా తగ్గిపోవటం, రైతులు ఆందోళన చెందటమే కాకుండా మళ్లీ కొత్త రైతులు వేసే పరిస్థితి లేకపోవటం, ఉన్న రైతులు కూడా మళ్లీ రిమూవ్ చేసే కాడికి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితిని మనం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కానీ మాకు ఫలితం రాలేదు. కాబట్టి దయచేసి ఈ 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో వ్యవసాయానికి ఆయిల్ పామ్కి అవుతున్నటువంటి ఎకరా ఖర్చుకు సంబంధించి ఆ ఖర్చు మీద ఆలోచించి రేటు నిర్ణయించమని చెప్పి రైతుల యొక్క ఆందోళన. పామాయిల్ సాగుకు ఎకరంలో 57 మొక్కలు నాటాలి. ఉద్యాన శాఖ సబ్సిడీపై మొక్కలు అందిస్తుంది. 4 సంవత్సరాల వరకు రాయితీల రూపంలో ఎకరానికి 50,000 రూపాయలు రైతులకు అందుతాయి. పామాయిల్ మొక్కలు 25 నుంచి 40 సంవత్సరాల పాటు దిగుబడిస్తాయి. 4వ ఏట నుంచి పంట దిగుబడి వస్తుంది. అంతర పంటలుగా కోకో, జాజికాయ వంటి పలు ఉద్యాన పంటలు సాగు చేయొచ్చు. దిగుబడి మొదలైన తరువాత నెల నెల ఆదాయం ఉంటుంది. గతేడాది టన్ను గెలల ధర 20,000 వరకు వెళ్లింది. పామాయిల్ పంటకు చీడ పీడల బెడద తక్కువ. గత 10 ఏళ్ల కాలంలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెరిగింది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే పరిమితమైన పామాయిల్ సాగు మంత్రి తుమ్మల చొరవతో అన్ని జిల్లాలకు విస్తరించింది. గతేడాది టన్ను గెలల ధర 24,000 వరకు ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల పామాయిల్ సాగుకు ఇబ్బందులొచ్చాయి. వంట నూనెల ఇంపోర్ట్ ట్యాక్స్ 17.5 నుంచి 12.5% తగ్గించడం వల్ల
దేశీయంగా పామాయిల్ పంట ధరలు తగ్గాయి. టన్ను గెలల ధర ప్రస్తుతం 12,000కు పడిపోయింది. పామాయిల్ రైతాంగానికి ఎదురవుతున్న సవాళ్లపై ఆంధ్రప్రదేశ్ రైతులు ప్రస్తుత తెలంగాణ మంత్రి తుమ్మలను కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నాటి సీఎం ఎన్టీఆర్ చేతుల మీదుగా నాటిన పామాయిల్ మొక్క ఇప్పటికీ వేలాది మంది రైతులకు సిరుల పంట కురిపిస్తోందని తుమ్మల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రైతులతో కలిసి పామాయిల్ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడతామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా మంత్రి తుమ్మల వల్లనే తెలుగు రాష్ట్రాల్లో పామాయిల్ పంటకు ప్రాధాన్యం ఏర్పడిందని, పామాయిల్ రైతుల కోసం తుమ్మల చేసిన సేవలు వెలకట్టలేనివని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము ఆంధ్ర గవర్నమెంట్కి ఇచ్చాం, కర్ణాటక గవర్నమెంట్తో ఫాలోఅప్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణ మినిస్టర్ గారు తెలిసిన ఆయన పామాయిల్ రైతు. పామాయిల్ గురించి ఇదివరకు కూడా మా కోసం కృషి చేశారు ఆయన. అందుకోసం మా ప్లీ ఏంటో ఆయన చెప్పుకుందామని వచ్చాం. అంటే ఇక్కడ కలవాల్సింది ఏంటంటే ఆంధ్ర తర్వాత తెలంగాణ హైయెస్ట్ పామాయిల్ పండిస్తుంది కాబట్టి ఆయన కూడా ప్రో ఫార్మర్గా ఉన్నారు కాబట్టి మా బాధలు ఆయనకి తెలియజేసి ఆయన ద్వారా కూడా సెంట్రల్ మీద ప్రెషర్ పెట్టించి ఎట్టగొట్ట ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రైతు కలిసి కంబైన్డ్గా చేస్తే కానీ మాకు 18,000, 20,000 రాంది గిట్టుబాటు కాదు, లేదా తోటలు తీసేసే పరిస్థితి ఉంది. మట్టి వాసన తెలిసిన రైతు బిడ్డ, నిత్యం పంట పొలాల్లో తిరిగే నిఖార్సైన రైతన్నగా పేరుగాంచిన తుమ్మల పామాయిల్ పంట విస్తరణకు చేస్తున్న కృషిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఓ మంత్రిగా, రైతుగా ఎంతో మంది అన్నదాతలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్గదర్శిగా నిలిచారు అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.